హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా సతోషి మైనింగ్ అప్లికేషన్లో H1 హెవెన్ 1 అనేటటువంటి ఒక ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేశామండి. సో ఆ ఎయిర్ డ్రాప్ అనేది జస్ట్ మైనింగ్ 2 days బ్యాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో రేపో లేకపోతే ఎల్లుండి నుంచో మనకు విత్డ్రాల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఆ విత్డ్రాల్కి మనం ఎలిజిబిలిటీ పొందాలి అని అంటే ఆ హెవెన్ 1 అనేటటువంటి ఎయిర్ డ్రాప్ వాళ్ళు ఒక టెస్ట్ నెట్ అనే దాన్ని ప్రవేశపెట్టారండి. సో ఆ టెస్ట్ నెట్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. సో ఆ టెస్ట్ నెట్ని ఏ విధంగా పార్టిసిపేట్ చేసి మనం విత్డ్రాల్కి ఏ విధంగా ఎలిజిబిలిటీ పొందాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సతోషి అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హెవెన్ 1 అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కింద వ్యూ డీటెయిల్స్ అని ఉంది చూడండి. ఆ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దీంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేసి డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఆ డీటెయిల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తే వీడియో యొక్క లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సింపుల్గా 3 స్టెప్పుల్లో చెప్తాను చూడండి. ఒకటేంటి అంటే మనం ఈ హెవెన్ 1 ఏదైతే ఉందో వీళ్ళ యొక్క చైన్ అడ్రస్ ఏదైతే ఉందో నెట్వర్క్ అడ్రస్ని మనం ట్రస్ట్ వ్యాలెట్లో కానీ లేకపోతే మెటామాస్క్లో కానీ ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ వీళ్ళ యొక్క వెబ్సైట్ ఉందండి, ఈ వెబ్సైట్ని తీసుకొని వచ్చేసి మనం ఏ వ్యాలెట్లో అయితే ఈ అడ్రస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నామో దానికి కనెక్ట్ చేయాలి. అది సెకండ్ స్టెప్ అండి. మూడో స్టెప్లో మన ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వడము, ఐడి కార్డు ఇవ్వడము, ఈ విధంగా కేవైసీ అనే దాన్ని చేసుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ చేస్తే మన ఎయిర్ డ్రాప్ పార్టిసిపేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఇది ఆల్రెడీ 4వసారి ట్రై చేసి వీడియో ఫైనల్గా చేస్తున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందు మెటామాస్క్లో ఈ స్టెప్ ఏదైతే ఉందో అది 3 సార్లు 4 సార్లు ట్రై చేశాను. కానీ మెటామాస్క్లో ఈ స్టెప్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మెటామాస్క్లో బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఈ టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేసి చేద్దాం. సో దానికోసం మొదటగా నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో H1 అనేటటువంటి నెట్వర్క్, H1 టెస్ట్ నెట్వర్క్ అని, H1 కోవ్ టెస్ట్ నెట్వర్క్ అని ఏదో ఉంది. దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ కింద మేనేజ్ క్రిప్టో అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ప్లస్ సింబల్ ఒకటి వచ్చింది చూడండి. ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి, టోకెన్ అనేసి నెట్వర్క్ అనేసి. మనకు కావాల్సింది నెట్వర్క్, ఎందుకంటే మనం నెట్వర్క్ని ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వాలండి. ఆ నెట్వర్క్ నేమ్ ఏంటి, దాని సింబల్ ఏంటి, దాని తర్వాత నోడ్ URL అని ఉంటుంది దాన్ని ఎంట్రీ చేయాలి. తర్వాత ఎక్స్ప్లోరర్ URL, ఈ 4 కూడా మనం ఎంట్రీ చేయాలి. సో దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూపులలో, తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసి ఉంటాను. వాటిని మీరు యూజ్ చేయండి. సో ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇచ్చిన తర్వాత ఈ కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు మనకు క్లియర్గా చైన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు H1 ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది. ఇక్కడ సెండ్ అడ్రస్, రిసీవ్ అడ్రస్ ఇవన్నీ వచ్చాయన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ కొట్టానండి, 2 సార్లు బ్యాక్ చేస్తున్నా. తర్వాత మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ట్రస్ట్ వ్యాలెట్లో దానికి వచ్చాను. జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో చూడండి H1 అనేటటువంటి ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఒక స్టెప్ అనే దాన్ని కంప్లీట్ చేసాము ఇప్పుడు. సో సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే వీళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి తర్వాత ఆ వెబ్సైట్ని ట్రస్ట్ వ్యాలెట్కి కనెక్ట్ చేయడం. సో నేను గూగుల్ క్రోమ్లో ఈ హెవెన్ అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో
వీళ్ళ దాన్ని ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఓపెన్ అయింది పేజ్ అనేది. సో దాని తర్వాత జస్ట్ అలా కొంచెం పైకి స్క్రోల్ చేశానండి. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జాయిన్ టెస్ట్ నెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ జాయిన్ టెస్ట్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ అనేది ఓపెన్ అయింది చూడండి. పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ట్రస్ట్ వ్యాలెట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ట్రస్ట్ వ్యాలెట్కి కనెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ మనకి అప్రూవల్ అనేసి ఒక ఆప్షన్ రావాలి చూడండి. ఇక్కడ కనెక్ట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ నేను కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అయిపోయిందండి. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ కనెక్ట్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుందన్నమాట. సో మీరు ఏం చేయాలి అంటే మీ సతోషి మైనింగ్ అప్లికేషన్కి ఏ మెయిల్ ఐడి ఇచ్చారో అదే మెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయాలండి. సో నా మెయిల్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి సెండ్ కోడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. సో సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నా మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేస్తాను. సో ఇక్కడ చూడండి నాకు ఒక ఓటీపీ అనేది వచ్చింది Heaven1 నుంచి. దాన్ని కాపీ చేశానండి. కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ గూగుల్ క్రోమ్కి వచ్చాను. ఇక్కడ ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో అది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద ఒక ఆప్షన్ అడిగింది చూడండి సైన్ అప్ అనేసి. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో సైన్ అప్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేసి కొన్ని ఇక్కడ అడుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మన వ్యాలెట్ ఏదైతే ఉందో Heaven1 క్రియేట్ చేసినటువంటి ట్రస్ట్ వ్యాలెట్లో ఆ వ్యాలెట్ అడ్రస్ అనే దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ Heaven1 H1 ఉంది చూడండి. ఈ Heaven1 ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మన వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ అయిందనమాట. సో ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో నో ప్రాబ్లం అండి, ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు, ఇది ఆటోమేటిక్గా తీసేసుకున్నదండి. సో మనం ఎంట్రీ చేయాల్సి. సో ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ అనేసి వచ్చింది కదండి. సో ఈ రిఫరల్ కోడ్ అనేది ఏం అవసరం లేదు. ఒకవేళ మీకు రిఫరల్ కోడ్ కావాలి అంటే నేను ఇక్కడ కుదిరితే నా దగ్గర ఈ టెస్ట్ నెట్ సంబంధించినటువంటి రిఫరల్ కోడ్ ఏదన్నా దొరికితే నేను ఇస్తానండి, అది ఎంట్రీ చేయండి, లేకపోతే అవసరం లేదు. దాని కింద ఇక్కడ చూడండి కింద అకౌంట్ టైప్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ అకౌంట్ టైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇండివిజువల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంది కదండి. సో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఒక ఆప్షన్ వచ్చింది వెరిఫై ఐడెంటిటీ అనేసి. సో ఈ వెరిఫై ఐడెంటిటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా తర్వాత అదర్ ఆప్షన్స్ ఏమొచ్చాయి. ఇక్కడ కనెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ అలా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో
సో ట్రస్ట్ వ్యాలెట్ మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రెస్పాన్స్ ఏమొస్తుంది అనేది చూద్దాం. చూడండి, మళ్ళీ కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అయిందండి. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మన అడ్రస్ ఏదైతే ఉందో ట్రస్ట్ వ్యాలెట్లో రిసీవింగ్ అడ్రస్ అది ఇక్కడ వచ్చేసింది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. చూడండి, ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయిందండి. సో ఓపెన్ అయిన తర్వాత పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ సైన్ అనే ఆప్షన్ వచ్చింది. చూడండి, ఈ సైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ అథెంటికేషన్ అనేది అడిగిందనమాట. అడిగేసి ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని అడిగింది. సెలెక్ట్ అకౌంట్ టైప్ అని అడిగింది కదా, దాన్ని క్లిక్ చేసి ఇండివిజువల్ అని పెట్టండి. దాని తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఇండియా అని టైప్ చేయండి. సో ఇండియాని టైప్ చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేషనాలిటీ కూడా ఇండియానే అనమాట. సో ఇండియా అనేసి మళ్ళీ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఉండాలండి. లాస్ట్ టైం కూడా OEXలో ఈ టెస్ట్ నెట్ ఏదైతే ఉందో దాంట్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలామంది ఇండియా బదులు ఇండోనేషియా అని పెట్టేశారు చూసుకోకుండా. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. సో కింద కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ ఐడెంటిటీ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. దీంట్లో ప్రూఫ్ ఆఫ్ లైవ్లీనెస్ అనేసి ఒకటి అడుగుతున్నారు. తర్వాత ID డాక్యుమెంట్ అనేసి ఐడిని సబ్మిట్ చేయమని అడుగుతున్నారండి. ఈ కింద స్టార్ట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతున్నారండి. ఒకటి ఏంటంటే ఫేస్ స్కాన్, ఒకటి రెండోది ID డాక్యుమెంట్. అంటే మన ID ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. కింద స్టార్ట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేసి ఈ కింద ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ యువర్ ఫేస్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. దాని తర్వాత గ్రాంట్ కెమెరా పర్మిషన్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఆ గ్రాంట్ కెమెరా పర్మిషన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత గ్రాంట్ కెమెరా పర్మిషన్ ఇంకోసారి క్లిక్ చేశాను అనమాట. సో దాని తర్వాత కింద స్కాన్ మై ఫేస్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ స్కాన్ మై ఫేస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కింద ఐఎమ్ రెడీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద సో ఈ విధంగా మన కెమెరా అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. దాని తర్వాత ఐడి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేయాలి. కింద కంటిన్యూ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ డాక్యుమెంట్ కంట్రీ అనేసి అడుగుతుంది. దానికోసం ఇండియా అని టైప్ చేశాను. సో ఇండియా వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నానండి. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే పాస్పోర్టా, లేకపోతే నేషనల్ ఐడినా, డ్రైవర్ లైసెన్సా, రెసిడెంట్ పర్మిట్ అనేసి. సో నేను ఇక్కడ నేషనల్ ఐడి ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి.
సో క్లిక్ చేసిన తర్వాత స్కాన్ మై డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో మన ఐడి కార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా అప్లోడ్ చేయాలండి. రెండు అప్లోడ్ చేస్తేనే ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడెడ్ అనేసి వచ్చిందనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఇచ్చినా కానీ దానికి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అవుతుంది. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ వెరిఫికేషన్ అని పడింది. యువర్ ఐడెంటిటీ ఈజ్ కరెంట్లీ బీయింగ్ వెరిఫైడ్, ప్లీజ్ అలో అప్ టు 24 hours ఫర్ ది ప్రాసెస్ టు బీ కంప్లీటెడ్ అని పడింది. అంటే 24 hours టైం పడుతుంది మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడానికి అనేసి చెప్తున్నారనమాట. ఈ కింద ఫినిష్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ సబ్మిషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, యువర్ ఐడెంటిటీ ఈజ్ కరెంట్లీ బీయింగ్ వెరిఫైడ్, ప్లీజ్ అలో అప్ టు 24 hours ఫర్ ది ప్రాసెస్ టు బి కంప్లీటెడ్ అనేసి వచ్చింది. సేమ్ అదే బ్యాక్ టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో ఈ ఐడి వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు మనకు కంపల్సరీ స్టెప్స్ అండి, ఇవి ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత ఇక్కడ స్వాప్ అనేసి తర్వాత బ్రిడ్జ్ అనేసి ఈ రెండు టాస్క్లు అయితే ఉన్నాయి. సో ఈ టాస్కులు ఖచ్చితంగా అవసరమా కాదా అనేసి ఎవరికి తెలియదు అనమాట. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కావాలంటే ఆ రెండు టాస్కులు కంప్లీట్ చేద్దాం. ఇంతవరకు మీరు కంప్లీట్ చేసి పెట్టండి. సో మనకు సతోష్ అప్లికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ టెస్ట్ నెట్లో ఏదైతే మీరు వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసి టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ చేసుకుంటారో, అంటే ఇది ట్రస్ట్ వ్యాలెట్లో మనం క్రియేట్ చేసుకున్నటువంటి అడ్రస్ అండి. సో అదే అడ్రస్ని మనం రేపు విత్డ్రాల్ ఇచ్చేటప్పుడు సబ్మిట్ చేయాలి అనేసి చెప్తున్నారు అన్నమాట. సో ప్రాసెస్ ఇంతేనండి. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ తర్వాత లింక్స్ అన్నీ కూడా నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని యూజ్ చేసి మీరు ఈ టెస్ట్ నెట్ ఏదైతే ఉందో Heaven 1 అనేటటువంటి టెస్ట్ నెట్ని కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నేను ఇంకొక రిక్వెస్ట్ మీకు ఫైనల్గా చేసేది ఏంటి అంటే, సతోషిలో ఎంతోమంది మైనింగ్ చేస్తున్నారండి చాలామంది. సో వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ నెట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలి అని అంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ అందేలా చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.